నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. రాజీవ్ యువ వికాస్ పథకానికి 108 దరఖాస్తులు స్వీకరణ. ఈ నెల 14 వరకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సాయిరాం పిలుపు. ఆలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలకు వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి చేయూత. 50,000 రూపాయల విలువ గల సైన్స్ సామగ్రి అందజేత. భీమ్గల్ మరియు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. రాజీవ్ యువ వికాస్ పథకానికి ఆర్మూర్ మండలంలో 108 దరఖాస్తులు వచ్చాయని ఆర్మూర్ ఎంపీడీఓ సాయిరాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి ఏప్రిల్ 14వ తేదీలోగా యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డు లేని వారు ఆదాయం, కుల తదితర ధృవపత్రాలు జతపరిచి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బీసీ కార్పొరేషన్ అండ్ మైనార్టీ క్రిస్టియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు బీసీ వాళ్ళు అప్లై చేసి ఇక్కడ దాని యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడ వచ్చి మాకు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర లేకున్నా కానీ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ 14th లోపల దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అవసరం ఉంది. ఫస్ట్ రేషన్ కార్డు, కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు అన్నా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నా. రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ముఖ్యం. ఏ కార్పొరేషన్కి అప్లై చేస్తారో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము. అలాగే మీ క్రిస్టియన్ మైనార్టీ ఉంటే క్రిస్టియన్ మైనార్టీ సర్టిఫికేట్ అవసరము. మైనార్టీ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్. ఈ వీటికి కంపల్సరీ ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఈ డాక్యుమెంట్ ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ట్రాన్స్పోర్ట్కి అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. ఒకవేళ అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించి అప్లై చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. కాబట్టి మనం ఏ దానికి అప్లై చేస్తామో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఆలూరు ప్రభుత్వ పాఠశాలకు చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి 50,000 రూపాయల విలువ గల సైన్స్ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ పాఠశాలకు అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించిన వ్యాపారవేత్త దయానంద్ రెడ్డికి పాఠశాల తరపున కృతజ్ఞతలు అందించారు. గతంలో సైతం అనేక పాఠశాలలకు దయానంద్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడీ రాజేష్, సైన్స్ టీచర్ గణేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మా ఆలూరు పాఠశాలకి సుమారు 50,000 రూపాయల విలువైనటువంటి సైన్స్ మెటీరియల్ని అందించడం జరిగింది. వారికి మా పాఠశాల ఉపాధ్యాయులుగా మరియు విద్యార్థుల తరఫున, గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇంకా మా పాఠశాలకు కావాల్సిన వివిధ సౌకర్యాలు కూడా ముందు కల్పించి మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. దయానంద్ రెడ్డి సార్ గారంటే ఈ టోటల్ ఈ జిల్లాలోనే ఫేమస్. ఎందుకంటే ప్రతి విషయంలో దాదాపు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉన్న పాఠశాలలన్నిటికీ ఏదో రూపైనా అతను ఖచ్చితంగా సాయం చేశారు. ఇదే కాకుండా స్పోర్ట్ మెటీరియల్ కూడా అన్ని దాదాపుగా 50 పాఠశాలలో కూడా స్పోర్ట్ మెటీరియల్ అందించడం జరిగింది. మా పాఠశాల కూడా భవిష్యత్తులో స్పోర్ట్ మెటీరియల్ అందించాలని ఆకాంక్షిస్తున్నాను. అంతేకాకుండా సహాయ కార్యక్రమాలు ఎల్లప్పుడూ ముందుండి మన పేదలకు చేదోడు వాదుడుగా ఉంటూ అన్ని విషయాల్లో కేవలం ఈ విద్యా విషయంలో కాకుండా విద్యార్థులు అంటే యువతకు జాబ్ ఇచ్చే విషయంలో కావచ్చు. పాఠశాలలో కూడా సైన్స్ బోధించడంలో సులభతరం చేసేటువంటి ఈ యొక్క సైన్స్ మెటీరియల్ లేకపోవడం అనేటువంటిది చాలా లోటుగా ఉండే. మరి మా ప్రధానోపాధ్యాయుల గారికి మనం విన్నవిస్తూ వచ్చాము. సమకూర్చుకున్నామనేటువంటి అభిప్రాయంలో మరి మీకు సంపాదించి మీ ద్వారా ఈ యొక్క సైన్స్ బోధనలో ఇంత మంచి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడాను, డివైసెస్ కూడాను అందించి పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన ఉండేటట్లు పరోక్షంగా మీరు సహకరించినందుకు మేము జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా లేదా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఈ
సందర్భంగా గ్రామానికి మంజూరైన 66 ఇళ్లకు గాను ప్రస్తుతం 20 ఇంటి నిర్మాణాలు జరుగుతుండగా వాటి పనితీరును పరిశీలించారు. 4 దశల్లో లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని, నాణ్యతగా పనులు చేయించుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అధికారి ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమలాదేవి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా సయ్యద్ షా బందగి బాద్షా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ సనాతన ఆచారం ప్రకారం వంశ పారంపర్యం ధర్మకర్త సయ్యద్ షా రియాజ్ ఖాద్రీ ఉర్సు ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇంటి నుండి ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం స్థానికంగా వైద్యుల సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాల వారు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, మైనార్టీలు తదితరులు ఉన్నారు. अल्हम्दुलिल्लाह न सिर्फ यहाँ पे उर्स शरीफ की तकारीब होती हैं बल्कि बिला लिहाज मज़हब व मिल्लत लोग इस उर्स शरीफ में हाजिर होते हैं और यहाँ फैज़याब होते हैं। और उर्स शरीफ के फैज़ान के अलावा हमारे रियाज पासी साहब क़िबला ने उर्स शरीफ के मौके पर हर साल आवाम की फलाह बहबूद का काम भी यहाँ पे करते रहते हैं और यहाँ पर फ्री मेडिकल कैंप का भी इनेकाद अमल में लाया जाता रहता है। हर साल यहाँ पर फ्री मेडिकल कैंप होता है, उसके साथ में फ्री डेंटल कैंप भी हो रहा है। साहिब सज्जादा की जो दोस्तरान डॉक्टर्स हैं वो यहाँ के स्कूल्स के बच्चों को और यहाँ के मुकामी आवाम को इब्तदाई तिब्बी इमदाद जना ज़रिए फराहम कर रहे हैं। जो ऑफिसर ऑनेस्ट और दियानतदार दिलाए और वो पूरी हुई बात, एक काबिल ऑफिसर मिले हैं। हमको उम्मीद है कि वो भी जो है इंसाफ पसंदी से और जो है ऑनेस्टी से अपने खिदमात को होलिस्टिकली रिलीजियसली रेंडर करेंगे। हमें फ़ख्र है कि हमें काबिल चेयरमैन सैयद अज़मतुल्लाह हुसैनी हैं वक्फ बोर्ड के, वो भी अच्छा एक टीम लेके वर्क कर रहे हैं। हमारा बोर्ड जो है ऑल मेंबर्स आर ट्राइंग टू डू द बेस्ट और माजी में जो चीज़ें नुकसानात हुए अल्लाह उससे महफूज रखे, वक्फ बोर्ड को इनके शर से महफूज रखे, करप्ट ऑफिसर्स को सिरातल मुस्तकीम पे चलने की तौफीक अता फरमाए और हम सबको भी इतरे तौहीद अता फरमाए। व आखिर दावाना अल्हम्दुलिल्लाह। ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలకు చెందిన విద్యార్థులు బీమ్యాట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ ఐఐటి ఒలింపియాడ్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో నలంద పాఠశాలకు చెందిన 4వ తరగతి నుంచి 9వ తరగతికి చెందిన విద్యార్థులు సుమారు 10 మంది వరకు మంచి ర్యాంకులు సాధించారని స్పష్టం చేశారు. వారిని పాఠశాల యాజమాన్యం సన్మానించే సర్టిఫికెట్లు మరియు మెడల్స్ అందివ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సందీప్, నిఖిల, రాజేష్, శారద, సతీష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జ్యోతిర్లింగ ఆశ్రమం ఆధ్వర్యంలో ఆశ్రమం నుండి హనుమాన్ మాలాదారులు ఘనంగా హనుమాన్ శోభయాత్రను నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర కన్నుల పండగగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ 41 రోజులుగా హనుమాన్ మాలాధారణ వేసుకున్న భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, మాలాదారులు తదితరులు ఉన్నారు. జిల్లా కత్లాపూర్ మండలం ఊర్చల్ గ్రామం నుంచి ఇక్కడ ఉగ్రగుట్ట కింద జ్యోతిలింగాశ్వరం అని మా గురుస్వామి గారు బాలాజీ స్వామి గారు ఉన్నారు. ఇక్కడ నిత్య అన్నదానం రోజు ప్రత్యేకంగా హనుమాన్ దీక్ష స్వాముల కోసం పెట్టడం చాలా ఆనందకరం. ఇక్కడ మేము ఈ అన్నప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది. మా అందరి తరఫున ఈ యొక్క జ్యోతిలింగేశ్వర ఆశ్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉగ్రగుట్ట దర్శనానికి వచ్చిన ఈ 41 రోజులలో ఇక్కడ భిక్ష చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే భిక్ష పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామని ఆర్మూర్ ఎంపీడీఓ సాయిరాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుండి యాక్షన్ సిద్ధం చేసుకుని ప్రతి గ్రామంలో మిషన్ భాగీరథ నీరు అందిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. అంటే ఎక్కడైతే మనకు మోటార్స్ అంటే మిషన్ భాగీరథ వాటర్ రానప్పుడు ఆ ఊర్లో ఇంకా ఏం సోర్సెస్ ఉన్నాయి అవన్నీ మేము రెడీ చేసి పెట్టుకున్నాము. అంటే ఏదైనా మోటార్ ఖరాబ్ ఉందా, లేకపోతే ఏదైనా బోర్వెల్ ఖరాబ్ ఉందా, ఏదైనా కానీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి దాదాపు, రానప్పుడు మాత్రం వాటిని వాడుతున్నాము. ఇప్పటి వరకు మనం ఆర్మూర్ పట్టణకు సంబంధించి ఒక 2-3 ఇష్యూస్ ఉండే, అవి కూడా మేము క్లియర్ చేసినాము చేకూరులో.
తర్వాత ప్రతి ఏ విలేజ్లో కూడా ఇంతవరకు అయితే ఈ వాటర్ ఇష్యూ అయితే రాలేదు. ఏమైనా వాటర్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఆ విలేజ్ పంచాయతీ రేటు చెప్పండి, లేకపోతే మా దృష్టిగా తీసుకోవచ్చు. భీమ్గల్ మండల కేంద్రంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు బొద్రెస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, జిల్లా కార్యదర్శి భోజాగౌడ్, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు నాగేంద్ర, బాల్కొండ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు చరణ్ గౌడ్, మండల యువజన అధ్యక్షుడు బద్దమ అవినాష్, మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన, వాక శివప్రసాద్, విక్రమ్, అరకెల సాయిలు, నాగరాజ్, దొనకంటి కిషాన్, జేమ్స్, కిషాన్ కేత్, మండల అధ్యక్షుడు దొనకంటి రాజేష్, గంగాధర్, చిన్నారెడ్డి, నితీష్, మాలవత్ రవి, నిత్యం మహేష్, నిత్యం మనోజ్, లింబాద్రి, సతీష్, మల్లేష్, రాకేష్, అరుణ్, శ్రీను, భరత్, రమేష్, నవీన్, విశాల్, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనం వద్ద అంబలి కేంద్రాన్ని మంగళవారం ఎస్ఐ నరేష్ ప్రారంభించారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 నెలల పాటు బాటసార్లకు ఉచితంగా అంబలి పంపిణీ చేస్తారు. లయన్స్ క్లబ్ బాధ్యులు సాగర్ రెడ్డి, చాకులింగం, దినేష్ పాటిల్, వంశీరెడ్డి, ఇత్వార్పేట్ మాజీ సర్పంచ్ గంగారం, జలాల్పూర్ మాజీ సర్పంచ్ జక్క గంగారం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిసాన్ నగర్లో లయన్స్ భవన్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు నుండి 2 నెలల పాటు అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామస్తులంతా ఈ అంబలి కేంద్రాన్ని వినియోగించుకొని స్వాతంత్రం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మేము చేస్తున్నటువంటి ఈ సేవల్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని లయన్స్ రామసాగర్ రెడ్డి, దినేష్ పటేల్, జీవన్, చాకులింగం గారి ఆధ్వర్యంలో లయన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ నరేష్, లయన్స్ క్లబ్ బాధ్యులు సాగర్ రెడ్డి, చాకులింగం, దినేష్ పాటిల్, వంశీరెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు ఏప్రిల్ 1 నుండి అంబలి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రాపర్లో ఉన్నటువంటి కిసాన్ నగర్ ప్రజలు దాన్ని వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. సిరికొండ మండలంలో మంగళవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు. ఈ సందర్భంగా చిన్నవాల్గోడ్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నవాల్గోడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి లారీలు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని, అలాగే అలాట్మెంట్ ఇచ్చిన రైస్ మిల్లుతో త్వరగా ధాన్యం దిగేలా చూసుకోవాలని, తప్పులు లేకుండా ట్యాబ్ ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్ కుమార్, పీడీ సాయగౌడ్, ఏపీడీ రవీందర్, డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఏపీఎం కిరణ్ కుమార్, సొసైటీ చైర్మన్ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న, రొండ్ల గోవర్ధన్, భాస్కర్, ఐకేపీ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపుతూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వంట గ్యాస్ ధరను 50 రూపాయలకు మరియు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయి పేదరికం పెరిగిందని, నిరుద్యోగం పెరుగుతుందని, దాన్ని అరికట్టడానికి ఉపాధి అవకాశాలను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు, అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసే విధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచిందని, బీజేపీ మధ్యతరగతి ప్రజల తమ కనీస అవసరాలను తీర్చుకోలేక ఆర్థికంగా చితికిపోయి ఆకలి చావులు పెరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి పేదరికం పెరుగుతూ ఉంటే, నిరుద్యోగం పెరుగుతూ ఉంటే వీటిని సరిచేసేటువంటి పద్ధతుల్లో ఆలోచించాల్సింది పోయి ఈరోజు
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ కంపెనీలకి ఆదాని అంబానీ లాంటి వ్యాపారస్తులకు మాత్రం కోటాను కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ నిర్ణయాలు చేయడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని పేదరిక నిర్మూలన కానీ అట్లాగే నిరుద్యోగ ఉపాధి అవకాశాలను పెంచడానికి కానీ చర్యలు చేపట్టాలా. పెంచిన నిత్యావసర సరుకుల ధరల్ని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రజల తిరస్కారానికి నరేంద్ర మోడీ ఎదుర్కోక తప్పదు అనేటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్. రాజీవ్ యువ వికాస్ పథకానికి 108 దరఖాస్తులు స్వీకరణ. ఈ నెల 14 వరకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సాయిరాం పిలుపు. ఆలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలకు వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి చేయూత. 50,000 రూపాయల విలువ గల సైన్స్ సామగ్రి అందజేత. భీమ్గల్ మరియు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.